మద్యం కుంభకోణం కేసులో రాజకేశ్ రెడ్డి వాసుదేవరెడ్డికి ఈడీ కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, తాజా అప్డేట్ ఏంటి? ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్టింగ్ రవాణా కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే కొద్దిసేపటి కిందనే ఈడీ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో వారిద్దరిని కూడా ఇటు రాజిరెడ్డి కసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డిని ఇద్దరిని కూడా కొద్దిసేపటి కిందనే నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ రోజు మొత్తం 5 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. దాంట్లో కొంతవరకు కీలకమైన సమాచారంతో పాటు తర్వాత కొన్ని డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాలంటే మరొకసారి కస్టడీ తీసుకొని వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే చూస్తున్నారు. అయితే ఈ రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి అయితే మొత్తం 195 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు గండి పడే విధంగా కూడా వీళ్ళు వ్యవహరించినట్లయితే అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కానీ దీంట్లో విచారణ తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం తెలిసినట్టు ఇది అంతా కూడా రహస్య ఒప్పందం కానీ తర్వాత ఇతర కంపెనీలకు సంబంధించి అప్పగించడం వంటి పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో సుదీర్ఘంగా విచారణ చేపట్టి తర్వాత దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది ఏంటిది అనేది కూడా దానికి స్పష్టంగా వివరాలు కూడా తీయాలని చెప్పి ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు సంబంధించి దర్యాప్తులో మరి ఎలాంటి విషయాలు వీళ్ళకి వస్తాయి, రాబోయే రోజుల్లో మరి కొంతమందిని అరెస్ట్ ఉంటాయా లేదా తదుపరిగా ఎలా చర్యలు తీసుకోబోతారనేది చూడాలి. వీళ్ళిద్దరిని మరొకసారి కస్టడీ తీసుకొని దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం చేసిన తర్వాత దర్యాప్తులో తీసుకున్న విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వీళ్ళకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్.